'బీబీ ఉత్సవం' ప్రోమో 3 ఎంతమంది చూసారు? ఎంతమందికి ప్రోమో చూసిన తర్వాత అందులో కళ్యాణ్‌ని చూస్తే బాధనిపించింది? ఫస్ట్ అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను ఈ వీడియో ప్రోమో 3 చూడగానే ఈ వీడియో చేయడానికి కారణం కళ్యాణ్ ఫేస్ చూస్తే మాత్రం చాలా బాధనిపించింది. ప్రతి షోకి కళ్యాణ్‌ని పిలిచి ఇలా తక్కువ చేసినట్టు చూడడం ఎంతవరకు కరెక్ట్? ప్రోమోలో ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారొస్తారు. ఇమాన్యుయల్ ఏడుస్తాడు. అక్కడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. అందరూ ఏడుస్తున్నారు. ప్రోమోలో అయితే చూసాం మనం. ప్రతి ఒక్కరికి గెలవాలనే ఉంటుంది. బిగ్ బాస్‌కెళ్ళిన ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి కూడా గెలవాలనే ఉంటుంది. ఎవరికైనా అంతవరకు వెళ్ళిన తర్వాత గెలవకపోతే బాధ అనేది ఉంటుంది. అది కామన్. కానీ ప్రతిసారి కళ్యాణే కళ్యాణ్‌నే ఎందుకు? ఎందుకని కళ్యాణ్‌నే నెగెటివ్ జేయడానికి చూస్తారు? కళ్యాణ్‌నే షోకి పిలిచి తక్కువ చేసినట్టు మాట్లాడతారు. బిగ్ బాస్ అనగానే ఓన్లీ గేమ్ మాత్రమే కాదు. అది ఒక పర్సనాలిటీ షో. యాజ్ ఎ పర్సన్‌గా నువ్వు ఆ హౌస్‌లో ఎలా ఉంటావు? ఒకరికి హెల్ప్ చేసేటప్పుడు నీ మనస్తత్వం ఏంటి? నీ బిహేవియర్ ఏంటి? చూసే ఆడియన్స్‌కైతే అవన్నీ అర్థమైతుంటాయి కదా! 20 మంది కంటెస్టెంట్‌ల నుంచి ఒకరిద్దరు వరకే టాప్ 1, టాప్ 2 వరకు వచ్చారంటే ఆడియన్స్ వాళ్ళని అంత అభిమానించారు కాబట్టి వాళ్ళు టాప్ 1, టాప్ 2 వరకెళ్ళగలిగారు. బిగ్ బాస్ అనగానే ఓన్లీ గేమ్స్ ఆడదాం. ఒక 2, 3 సార్లు కెప్టెన్ అయిపోతే ఎమ్మటే కప్పు తెచ్చి చేతిలో పెడతారు. అవన్నీ కాదు బిగ్ బాస్ అనేది. టాప్ 4 వరకు వచ్చిండు ఇమ్మాన్యుయల్. కొంచెం బాధ ఉంటుంది. అది కాదనను. కానీ ఆ బీబీ ఉత్సవం స్టేజ్ పైన కూడా అది ఒక పార్టీ టైప్‌లా. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళొక గెట్ టుగెదర్ పార్టీ లాగా చేసుకుంటున్నారు. ఈ టైంలో కూడా మళ్ళీ వాళ్ళ అమ్మని పిలిచి, మళ్ళీ వాళ్ళు స్టేజ్ పైన ఇంక విన్నర్ నేనే అన్నంతగా మళ్ళీ అలా చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఒక విన్నర్ అక్కడ కూర్చొనున్నప్పుడు వాళ్ళ అమ్మగారొచ్చి బాధపడుతుంటే కళ్యాణ్ ఎంత మనసులో ఎంత బాధుంటది తనకి కూడా. అరే! నా వల్ల తను విన్ గాలేకపోయిందా? విన్ అయి కూర్చున్న అతనికి మైండ్‌లో ఎన్ని క్వెషన్స్ రన్ అయితాయి? ఎంత బాధపడతాడు తను కూడా. అవతల వాళ్ళ అమ్మగారు ఏడుస్తుంటే ఎంత బాధనిపిస్తది? అందరూ బాధపడుతున్నారు. అది బాధ అనిపిచ్చే సన్నివేశం, బాధ అనిపిచ్చే సిట్యుయేషనే కాదనట్లే గానీ, ప్లేస్ కరెక్టేనా? ఆల్రెడీ 'బిగ్ బాస్' షో అయిపోగానే స్టార్ మా పరివారంకి పిలిచి, ఓన్లీ పీఆర్ వల్లనే నువ్వు గెలిచినవు అని ఒక మాట వదిలేశారు. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ, మళ్ళీ ఒకసారి స్టార్ మా పరివారంలోనే ఇమాన్యుయల్ వాళ్ళందరూ ఉన్నప్పుడు శ్రీముఖి ఒక మాట వదిలేస్తుంది. ఏం చెయ్యని వాళ్ళే విన్ అయితుర్రని. అక్కడ మళ్ళీ కళ్యాణ్‌ని తక్కువ చేసినట్టే మాట్లాడిర్రు. 2 మంత్స్ అయిపోతున్న బిగ్ బాస్ ఇంకా కొంతమంది లైవ్ పెట్టి కళ్యాణ్‌ని తిట్టడము జరుగుతూనే ఉంది. ఇంకా నెగెటివ్ కామెంట్స్ కళ్యాణ్‌కొస్తూనే ఉన్నాయి. ఎందుకు? ఒక కామనర్ విన్ అయితే తట్టుకోలేరా? మన మధ్యలో నుండి ఒకరు విన్ అయ్యారంటే ఇంకా మనకెంత ప్రౌడ్‌గా ఉంటుంది. సెలబ్రిటీస్ విన్ అయితే ఉండదు ఆ కిక్. ఒక కామనర్ విన్ అయితే ఉంటుంది ఆ కిక్. ఆ కిక్కే కళ్యాణ్ నిరూపించాడు. మనం బిగ్ బాస్ అయిపోయినంక ఇప్పటి వరకు 8 సీజన్‌లలో ఏ సీజన్‌లో లేనంత బజ్ ఈ సీజన్‌కొచ్చింది. ఎప్పుడు బిగ్ బాస్ అయినా అయిపోయిన తర్వాత ఒక 1 వీకో, 10 డేసో, 1 మంత్ వరకు ఉండే ఆ క్రేజ్, ఆ బజ్ అనేది ఈసారి 2 మంత్స్ అయినా 2 మంత్స్ గాదు ఇంకెన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా వాళ్ళ మీద ఆడియన్స్‌కి ప్రేమ మాత్రం తగ్గదు. అంతలా ఇష్టపడుతున్నారనమాట తనుజని, కళ్యాణ్‌ని. ఒక కామనర్ విన్ అయిండు. మన దాంట్లో మన ఇంటి పక్కన అబ్బాయిలాగాను ఒకతను విన్ అయిండంటే మనకు కూడా ఎంత ఉంటుంది ఫ్యూచర్‌లో ఇప్పుడు మళ్ళీ 'అగ్ని పరీక్ష 2' గాని, 'రౌడీ షో' గాని వస్తుంది. అందులో చాలా మంది కామనర్స్ పార్టిసిపేట్ చేస్తారు ఈసారి. ఎందుకంటే చాలా మందికి వాళ్ళకంటూ కొంత ఫ్యాషన్ ఉంటుంది. సీరియల్స్‌లో ఎళ్ళాలి, సినిమాలో ఎళ్ళాలి, టీవీ షోస్‌లో కనిపించాలని. ఆ ఫ్యాషన్‌తోని కొద్దిమంది అక్కడే ఆగిపోతారు. కానీ కొద్దిమంది ముందుకెళ్తుంటారు. అలాంటి వాళ్ళకి 'బిగ్ బాస్ 9' ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ మీద అగ్ని పరీక్ష తీసుకొచ్చి, కామనర్స్‌ని తీసుకొచ్చి, అగ్ని పరీక్ష వరకు వాళ్ళెవరో కూడా మనకు తెలియని వ్యక్తుల్ని మనం ఇంతలా ఓన్ చేసుకున్నాం. ఎందుకు? తన బిహేవియర్ నచ్చి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటెస్టెంట్ నచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరు కనెక్ట్ అయ్యే ఉంటారు. వాళ్ళు ఒకరికి హెల్ప్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఒకరితో మాట్లాడే విధానంలో కావచ్చు, అలా మనం ఒకరికి కనెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్‌గా. అలా మీరు కూడా ఇంతమందిలో మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారు 'బిగ్ బాస్' హౌస్‌లో అనేది మీరు కామెంట్ అయితే చేయండి. నేనైతే కళ్యాణ్ బిహేవియర్‌కి, తన మంచితనానికి, తన హెల్పింగ్ నేచర్‌కి అక్కడ కనెక్ట్ అయ్యాను. కళ్యాణ్ అంటే అభిమానం. కానీ మళ్ళీ షోస్‌కి పిలిచి ఇలా చిన్నతనం చేసినట్టు చూయించడము ఎందుకు? అది కళ్యాణ్ విషయంలోనే ఎందుకు?
అక్కడ ఎవరికైనా ఉంటుంది బాధనేది. ఒక ఇమ్మాన్యుయల్ వాళ్ళ అమ్మనే కాకుండా మరి మిగతా కంటెస్టెంట్ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా పిలిపించొచ్చు గదా! పిలిపించి మాట్లాడించాలి. అప్పుడు అందరిని ఈక్వల్‌గా చూసినట్టు ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఇమ్మాన్యుయల్ స్టార్ మాలో వర్క్ చేస్తుండు గాబట్టికి వాళ్ళ అమ్మగారిని ఒక్కరినే పిలుస్తారు. అంతేనా? హీరో నిఖిల్ చేతుల మీద అయితే ఆల్ రౌండర్ ట్రోఫీ అయితే ఇప్పిచ్చిర్రు. ఇప్పుడు హ్యాపీనే. మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా పిలిపించి మాట్లాడిపిస్తే అందరికి న్యాయం చేసినట్టు ఉంటుంది. ఈ విషయంలో మాత్రం కళ్యాణ్ విషయంలో స్టార్మా ఏదైతే చేస్తుందో ప్రతిసారి తననొక కార్నర్ చేసేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక చిన్న మాట వదిలేస్తున్నారు. ప్రతిసారి ఇంతే చేస్తున్నారు. సంక్రాంతి ఈవెంట్‌లో అలాగే జరిగింది. స్టార్ మా పరివారంలో అలాగే జరిగింది. ఇప్పుడు 'బీబీ' ఉత్సవంలో గూడా అలాగే జరిగింది. ఎందుకు ఇంత కళ్యాణ్ మీద నెగెటివ్ చేస్తున్నారు? ఇంత నెగటివిటీ ఎందుకు తన మీద? ఎందుకు ఒక కామనర్ విన్ అయితే తట్టుకోలేరా ఎవరు? మీకు అంతలా ఇమాన్యుయల్‌ని విన్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎలాగో మీరు స్టార్ మా పరివారం అవార్డ్స్ అయితే పెట్టారు గదా! అందులో ఇమాన్యుయల్‌కి అవార్డ్ అయితే ఇచ్చేసేయండి. మీరు హ్యాపీగా ఉంటారు. ఇమాన్యుయల్ గూడా హ్యాపీగా ఉంటారు. కానీ పదే పదే కళ్యాణ్‌ని మాత్రం కించపరిచినట్టు మాట్లాడి, అవమానించినట్టు అదే స్టేజ్ మీద పిలిపించి మాట్లాడితే మాత్రం ఓపిక, సహనం కొంతవరకే. తను ఏది అనట్లేదని చెప్పేసి పదే పదే తనని తన ముందే ఇంతలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ప్రతిసారి అంటే తను ఏమనట్లేదు, తను సైలెంట్‌గా ఉంటున్నాడు అని చెప్పేసి ఎలా అయినా మాట్లాడేస్తున్నారు. అది కరెక్ట్ కాదసలకి. ప్రజలు మెచ్చి విన్నర్‌ని చేసింది ఒక్క కళ్యాణ్‌ని మాత్రమే. టాప్ 2 నుంచి 5 వరకు ఆ ప్లేస్‌లో జనాలు ఎవరెవరిని ఏ పొజిషన్‌లో చూడాలనుకుంటున్నారో ఆ పొజిషన్‌లోనే పెట్టడం జరిగింది. ఎంతోమంది 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ టాప్ 5 వరకు ఉంటారేమో అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళు టాప్ 5 వరకు వెళ్లారంటే జనాలు ఓట్లేసి వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చిర్రు. టాప్ 1లో కళ్యాణ్‌ని ఎందుకు పెట్టిర్రు? తన బిహేవియర్ నచ్చి, తన మంచితనం నచ్చి టాప్ 1లో పెట్టిర్రు. తను హౌస్‌లో ఎలా అయితే ఉన్నాడో బయటకొచ్చిన తర్వాత కూడా తను అలాగే ఉన్నాడు. ఏమాత్రం చేంజెస్ లెవ్వు. కానీ పదే పదే ఒక వ్యక్తిని ఎందుకు ఇంత తక్కువ చేసి మాట్లాడడం, ఒక స్టేజ్ మీదకి పిలిసి పదే పదే రిపీట్ చేస్తే మాత్రం అస్సలు బాగోదు. మీకు స్టార్ మా వాళ్ళకి ఇమ్మాన్యుయల్ విన్ చేయాలని అనుకుంటే ఇప్పుడు ఎలాగో అవార్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. పరివారం అవార్డ్ ఫంక్షన్. ఆ అవార్డ్‌లో ఇమ్మాన్యుయల్‌కి ఇచ్చుకోండి. ట్రోఫీ అయిపోతది. ఫిక్స్. ఆయన అవార్డు గెలుచుకుంటాడు. అంతేకాని పదే పదే మళ్ళీ స్టేజ్ మీదకి పిలిపించి మళ్ళీ నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడము, మళ్ళీ తనని తక్కువ చేసినట్టు మాట్లాడడం మాత్రం అస్సలు బాలేదు. అది కళ్యాణ్ విషయంలో. ఒక మనిషి ఎంత ఎంతవరకు ఓర్పు, ఒక మనిషికి కొంతవరకే ఉంటది సహనం అనేది. అది తెగేదాకా చూస్తే ఇంక తెగిపోతది. కళ్యాణ్ ఒక్క మాట ఏదైనా వీడియో చేసి పెడితే వీళ్ళందరూ నోర్లు మూసుకోవాలి. కానీ కళ్యాణ్ నేచర్ అలాంటిది కాదు. తన బిహేవియర్ అలాంటిది కాదు. వద్దు నెగెటివ్ వద్దు. పాజిటివ్‌ని స్ప్రెడ్ చేయండి. నెగెటివ్ వద్దు. అంతవరకే ఆలోచిస్తాడు గానీ, తను ఎవ్వరిని బాధ పెట్టాలని మాత్రం చూడడు. అది కళ్యాణ్ అంటే. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఏ షోకి పిలిచినా, పరివారం షోకి పిలిచినా, ఎట్లా పిలిచినా, దేనికి పిలిచినా గానీ, తక్కువ చేసి మాట్లాడడం ఇప్పటికైనా స్టాప్ చేయాలి. కంటెస్టెంట్స్ గూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి అసలు ఎలా విన్ అయ్యాడు కళ్యాణ్? మేమే విన్ గావాలి. ఎందుకు తనయ్యాడు అన్నట్టే ఉంది వాళ్ళకి ఇంకా క్వెషన్ మార్క్. అందుకే ఏం చేయకపోయినా విన్ అయితారు. ఎట్లున్న వాళ్ళే విన్ అయితారు. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అసలకి? విన్ అయిపోయాడు. జనాలు మెచ్చిర్రు. ఆడియన్స్ ఓట్లేసిర్రు. అంతవరకు తీసుకొచ్చిర్రు. టాప్ 1 పొజిషన్‌లో కళ్యాణ్‌ని పెట్టిర్రంటే విన్నర్ అయిపోయింది. అయిపోయింది. దానికి ఇప్పుడు 2 మంత్స్ అయిపోయిన తర్వాత గూడా ఇంకా స్టేజ్ మీదకి ఒక్కొక్కరొచ్చి నేనే విన్నర్ అన్నంత రేంజ్‌లో చెప్పుకుంటుర్రు. ఎవరికి వాళ్ళు. నువ్వే విన్నర్ అయ్యేంత ఉంటే నీకే ఓట్లేసేవాళ్ళు గదా! ఒక్కటి 'బిగ్ బాస్' అంటే ఓన్లీ టాస్క్‌లు, గేములు ఇంతే కాదు. పర్సనాలిటీ షో. నువ్వు ఎలా ఉంటున్నావు? నీ బిహేవియర్ ఎలా ఉంది? ఒకరికి హెల్ప్ చేసేటప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంది? ఒకరితో మాట్లాడేటప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంది? ఇవన్నీ గూడా ఆడియన్స్ చూస్తారు. చూసి వాళ్ళకి నచ్చితేనే ఓట్లు వేస్తారు. 'బిగ్ బాస్' సీజన్ 9 ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం ప్రతి ఒక్కరు కంటెస్టెంట్స్. ఒక్కరు అని మాత్రం నేను చెప్పను. ప్రతి ఒక్కరు గూడా. కానీ మనకి కొద్దిమంది ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటాం వాళ్ళకి మనం. వాళ్ళెవరో మీరు ఎవరెవరికి కనెక్ట్ అయ్యి ఉన్నారో, మీకు ఎక్కువ అభిమానం ఎవరు అనేదైతే కామెంట్ అయితే చేయండి. 'బీబీ' సీజన్ 9 ప్రతి ఒక్కరి వల్ల సీజన్ అయితే హిట్ అయిందని నా అభిప్రాయం నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరి వల్ల. ఒక కామనర్ కేటగిరీ నుండి వెళ్ళిన కళ్యాణ్. తనుజ ఒక సీరియల్ యాక్టర్. అంతకుముందు నుంచి అందరికీ పరిచయం. ఇంకా సీజన్ 9 తన డ్రెస్ సెన్స్ గూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు గూడా
శారీస్ కట్టుకోవడం, నీట్‌గా డ్రెసెస్ మంచిగా ఉండడం వల్ల ఫ్యామిలీ అందరూ కలిసి 'బిగ్ బాస్' అయితే చూడడం జరిగింది ఈ సీజన్‌లో. ఇంకా కమెడియన్ లాగా ఇమాన్యుయల్ ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు ఏ కేటగిరీ నుండి వెళ్లారో వాళ్ళు మాత్రం 'బిగ్ బాస్' సీజన్ 9 కైతే న్యాయం చేశారు. కానీ లైవ్ మాత్రం చూడడానికి కారణం ఎక్కువ మాత్రం కళ్యాణ్, తనుజ. తర్వాత మాత్రం ఇమాన్యుయల్ అని చెప్తా నేనైతే. నేను పర్సనల్‌గా లైవ్ చూసాను అంటే అది కళ్యాణ్, తనుజ వల్ల. మీరు ఎంతమంది లైవ్ చూసారు? ఎవరి వల్ల చూసారో కూడా కామెంట్ అయితే చేయండి. 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత ఇంత నెగటివిటీ చేయడము, ఇట్లా షోస్‌కి పిలిచి తనని చిన్నతనంగా చిన్న చూపు చూసినట్టు మాట్లాడడము, ఇవన్నీ మీరేమనుకుంటున్నారు? దాని గురించయితే కామెంట్ అయితే చేయండి. ఇంత అవసరమా? తనని తక్కువ చేసి మాట్లాడడం ఇంత అవసరమా? అయిపోయింది 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయింది. విన్నర్ అయిపోయింది, అయిపోయింది. ఇంకా కూడా ఇంతవరకు ఇలా మాట్లాడడం గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. 'బిగ్ బాస్' సీజన్ 9లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? కళ్యాణా? తనుజ? ఇమాన్యుయలా? డెమన్ పవనా? సంజన? ఎవ్వరున్నా కామెంట్ అయితే చేయండి. ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 మాత్రం ప్రతి ఒక్కరి వల్ల విన్ అయింది. ఒక కామనర్ ఉన్నారు, సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, బంధాలున్నాయి. ప్రతి ఒక్కరి వల్ల సీజన్ మాత్రం హిట్ అయింది. ఇప్పటికైనా స్టాప్ చేసేసి ఈ నెగటివిటీ ఇవన్నీ స్టాప్ చేసేసి ఎవరి లైఫ్ వాళ్ళు మంచిగా లీడ్ చేస్తే బావుంటుంది. 'బిగ్ బాస్‌లో' ఇమాన్యుయల్ అయితే ఓటింగ్ అప్పుడు లోపలున్నాడు. అప్పుడు తనకు తెలీదు ఎట్లా ఓట్లు పడుతున్నాయి ఏంటి అని. ఇప్పుడైతే పరివారం అవార్డ్స్ అయితే ఇస్తున్నారు కదా! ఒకవేళ తనే విన్నర్, నేనే విన్నర్‌ని అని అనుకోని అట్లా ఉంటే, ఇప్పుడు గూడా ఓట్లు అడగొచ్చు, ఓటేయమనొచ్చు, అందరేస్తారు. ఈసారి పరివారం అవార్డు ఇమాన్యుయల్ గూడా తీసుకునే ఛాన్స్ ఉంది. చేసుకోవచ్చలా. ఒకరి మీద పడి ఏడవడం ఎందుకు? ఇంతే ఈ వీడియో అయితే. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా వీడియోకైతే లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తేనే వీడియో ఇంకొద్ది మందికి పుష్ అయితుంది. ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.